హాయ్ అండి. నేను మీ రెసిపీ రాంబాబు. ఈ వీడియోని నేను మీకోసం మన ఆంధ్ర, తెలంగాణ మ్యారేజెస్‌లో ఇంకా ఫంక్షన్స్‌లో దొరికే వెజిటబుల్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ప్రాసెస్ కూడా సింపుల్‌గా ఉంటదని చాలామందికి తెలీదనమాట. సో, ఆ సింపుల్ ప్రాసెస్‌ని నేను చాలా విడమరిచి జాగ్రత్తగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. దీనికోసం ముందుగా ఒక 400 గ్రాములు బాస్మతి రైస్ తీసుకోండి. నేనైతే 2 కప్పుల్లో చూపిస్తున్నాను కదా! ఈ కప్పు కొలతలోనే వీడియో మొత్తం చెప్తాననమాట. ఇప్పుడు ఆ 2 కప్పులు బాస్మతి రైస్ తీసుకున్న తర్వాత దీన్ని 3 సార్లు మంచినీళ్ళతో కడుక్కొని ఆ తర్వాత అరగంట సేపు నానబెట్టాలి. అంటే ఎలా కడగాలంటే ఫస్ట్ కడిగేసి ఆ నీళ్ళన్నీ వంపేసి మళ్ళీ ఇంకోసారి అలా 3 సార్లు చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్‌గా వాటర్ ఏసి అరగంట సేపు నానబెట్టండి. ఈ గ్యాప్‌లో ఒక కళాయి తీసుకోండి. కళాయిలో ఒక టేబుల్ స్పూను నెయ్య, అలాగే 3 టేబుల్ స్పూన్లు నూనె వేసి లో ఫ్లేమ్ మీద ఒక నిమిషం పాటు మరగనివ్వండి. ఒక నిమిషం తర్వాత దీంట్లోకి బిర్యానీ మసాలాలు ఇక్కడ ఏవైతే చూపిస్తున్నానో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అనాస్ పువ్వు ఇవన్నీ వేసుకొని ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ ఫ్రై అవ్వనివ్వండి. ఇదంతా లో ఫ్లేమ్ మీదే చేస్తాం మనం స్టార్టింగ్ నుంచి చివరి దాకా. ఇప్పుడు చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, అలాంటివి ఒక 4 ఉల్లిపాయలు తీసి వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఒక 4 మీడియం సైజ్వి ఇలా చీల్చుకొని వేసుకోండి. వీటిని ఒక నిమిషం పాటు కలిపాక బంగాళదుంపలు కూడా వేసేసి వీటిని కూడా ఇలా కలుపండి ఒక నిమిషం పాటు. బంగాళదుంప ఉడికించక్కర్లేదు, పచ్చి బంగాళదుంప తొక్క తీసి వేసేసుకుంటే సరిపోతుంది. అలాగే క్యారెట్ కూడా పై తొక్క తీసేసి ఇలా సన్నగా తరిగి వేసుకోండి. ఇక్కడ నేను ఏ షేప్లో చూపించానో అలాగే తరిగి వేసుకోండి. అప్పుడే మనకి లుక్తో పాటు టేస్ట్ కూడా కరెక్ట్గా ఉడుకుతాయి అన్నమాట ముక్కలు. ఇప్పుడు దీంట్లో గ్రీన్ మటర్ వేసుకోవాలి. అయితే మిగతావన్నీ కడిగేసి వేసుకుంటే సరిపోతుంది కట్ చేసి. గ్రీన్ మటర్ మాత్రం మీరు ఒక 2 గంటల పాటు నానబెట్టుకోండి. నాకు తెలుసు ఇదంతా పెద్ద ప్రాసెస్లో అనిపిస్తుందని, కానీ గ్రీన్ మటర్ 2 గంటల పాటు నానబెడితేనే మనకి కరెక్ట్గా ఉడుకుతుంది. లేదంటే పలుకుండిపోయి మనకు తింటున్నప్పుడు పచ్చి పచ్చిగా తగులుతుంది అనమాట. అలాగే బీన్స్ కూడా వేసేసి ఇవన్నీ ఇలా కలుపుతూ ఒక్కొక్కటి వేసి కలుపుతూ అలా ఒక 5 నిమిషాలు చేయండి. అలా 5 నిమిషాలు చేసిన తర్వాత దీంట్లోకి టమాటా వేసుకోండి. టమాటా వేసాక కూడా శుభ్రంగా కలిపేయండి ఒకసారి. ఓకే, ఇప్పుడు కలిపేసిన తర్వాత ఇంకో 2 నిమిషాలు అలా వదిలేయండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఒక్కొక్కటి వేయండి. ఒక 30 సెకండ్ నుంచి నిమిషం వరకు కలపండి. అలా ఒకటి వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసి ఇలా టమాటా వేసిన తర్వాత చివరగా ఒక 2 నిమిషాలు వదిలేయండి. ఆ తర్వాత దీంట్లో క్యాప్సికమ్ వేసుకోండి. క్యాప్సికమ్ కూడా వేసిన తర్వాత కలిపేసి దీంట్లో మిగతా ఇంగ్రీడియంట్స్ ఏం వేయాలో చూపిస్తాను. మీకు ఇక్కడ దాకా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది, కానీ నేను విడమరిచి ఎందుకంటే చెప్తున్నాను, కరెక్ట్గా చేయాలన్నమాట. లేకపోతే మీకు అసలైన టేస్ట్ రాదు. అందుకే టైం తీసుకొని విడమరిచి చెప్తున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేయండి. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపేసేయండి, ముక్కలన్నిటికీ పట్టించేసుకోండి. చాలామంది ముందే వేసేస్తారు అల్లం వెల్లుల్లి పేస్టు. ఈ బిర్యానీకి మాత్రం ముందే వేయకూడదు. అలాగే సాల్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. ఇది ఇక్కడ మనం టేస్ట్ కోసం వేసుకోవట్లేదు, ముక్కలోంచి వాటర్ బయటకు వచ్చి ఫాస్ట్గా ఉడకడానికని ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలిపాం. అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. బిర్యానీ మసాలా ఉంటే అదే వేయండి. బిర్యానీ మసాలా లేకపోతే గరం మసాలా వేసుకొని ఈ ముక్కలన్నిటికీ పట్టేలాగా శుభ్రంగా కలిపేసుకోండి ఇంకో నిమిషం పాటు. ఇప్పుడు దీన్ని మనం వదిలేయాలి మూత పెట్టేసి. అయితే దానికన్నా ముందు మీదే ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి, లేకపోయినా పర్లేదు. కానీ ఫ్రెష్ క్రీమ్ వేస్తే మాత్రం మంచి స్మూత్గా వస్తుంది అనమాట టెక్స్చర్. ఓకే, ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి మనం ఒక 12 నిమిషాల పాటు వదిలేయాలి లో ఫ్లేమ్ మీద. 12 నిమిషాల దాకా అసలు మూత తీసి చెక్ చేయడం లాంటివి చేయకూడదు. 12 నిమిషాల తర్వాత తీసి చూసుకుంటే మనకి 90% ఉడికిపోయి ఉంటాయి అందులోనూ వెజిటేబుల్స్ అన్నీ. ఇప్పుడు ఈ అన్నిటిని ఒక్కసారి కలిపేసుకోండి. అడుగు ఏమైనా కొంచెం అంటుకుంటే దాన్ని కూడా గోకేసి కలిపేసుకోండి. దీంతోపాటు మ్యాక్సిమం అయితే మీకు అంటుకోదన్నమాట అడుగు. ఇప్పుడు దీంట్లో మిగతా ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేయాలో చూద్దాం. ముందుగా రైస్ మనం సోక్ చేసుకున్నాం కదా, ఆ రైస్ అయితే ఇక్కడ వేసేయండి. రైస్ వేసేసి నీరు సపరేట్ చేసి వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనా ఇక్కడ చూపిస్తున్నంత కొలతలో గుప్పుడు తీసి వేసుకోండి. పుదీనా మాత్రం కొత్తిమీర ఎంత వేస్తారో దాంట్లో సగం దాకా వేసుకుంటే చాలు. ఎక్కువ వేస్తే మళ్ళీ నోరంతా మనకి కాసేస్తుంది అనమాట. ఇప్పుడు ఇవన్నీ ఆ రైస్తో మిగతా వెజిటేబుల్స్తో కలిసేలా బాగా కలిపేసుకొని పైన ఇలాగ నెయ్యి వేసేసి ఇప్పుడు దీన్నైతే మనం ఒక 10 నిమిషాలు పెట్టేయాలి పక్కన. అయితే దానికన్నా ముందు నీరు యాడ్ చేయాలి. నీరు ఎలా యాడ్ చేయాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను, కొలత జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్.
ఇప్పుడు ఇదంతా ఇలా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లోకి మనం 2 కప్పుల బాస్మతి రైస్కి 3.5 కప్పు వాటర్ వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, అందుకే నేను కప్పుల కొలతలో చెప్పాను అనమాట. 2 కప్పుల బాస్మతి రైస్కి 3.5 కప్పు వాటర్ వేసుకొని ఆ వాటర్ అంతా దీంతో కలిపేసుకోండి. అయితే చాలామంది ఇక్కడ మూత పెట్టేస్తే సరిపోద్ది అనుకుంటారు. ఇక్కడ కూడా వండే ట్రిక్ ఉంటుందండి. అలాగే వండాలి, లేకపోతే మనకు అడుగంతా మాడిపోవడమో, లేకపోతే రైస్ ఒక దగ్గర ఉడికి ఇంకో దగ్గర ఉడకపోవడమో ఇలాంటివి జరుగుతాయి. సో వాటర్ అంతా వేసేసుకున్నాక సాల్ట్ ఒకసారి వేసేసుకొని కలిపి టేస్ట్ అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఇక్కడ ఏంటంటే చిన్న ఉప్పగా తగలాలి, మరీ ఉప్పగా లైట్ ఉప్పగా తగలాలి మన నీరు. అప్పుడే మనకి రైస్కి పట్టేటప్పటికి కరెక్ట్గా వస్తుంది. లేకపోతే రైస్ మనకి ఉప్పు అసలు టేస్ట్ ఉండదు, తర్వాత యాడ్ చేయడానికి కూడా అవ్వదు. సో ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత తీసి చూసుకుంటే మనకి రైస్ పలుకు అన్నది దాదాపు 80% ఉడికిపోతుంది. నీరు కూడా ఒక 30% వరకే ఉంటుంది. ఇప్పుడు దీన్ని మూత తీసేసి ఇలా నీరంతా ఇంకిపోయేలాగా ఇంకొక 3-4 నిమిషాలు ఉడకనివ్వండి. మీరు పెట్టుకున్న ఫ్లేమ్ బట్టి, నేనైతే లో ఫ్లేమ్లో పెట్టాను కాబట్టి నాకు 3-4 నిమిషాలు పట్టింది. పట్టిన తర్వాత ఈ రైస్ అంతా ఆల్మోస్ట్ వాటర్ ఎండిపోయిందన్న టైంకి ఇంకొకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఎక్కడైనా పచ్చి పలుకు ఉండిపోతే అవన్నీ కలిసి మనకి లాస్ట్ మనం ఫైనల్ అవుట్పుట్ చూసేటప్పటికి రైస్ అంతా ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు ఇదంతా శుభ్రంగా కలిపేసుకున్నాం కదా, కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మనం దీన్నైతే ఒక 10 నుంచి 12 నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. గుర్తుపెట్టుకోండి, 10 నుంచి 12 నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి మూత పెట్టేసి. ఒకవేళ మీకు పలుకు ఎక్కువ ఉడికిపోయింది అంటే మీరు ఈ ప్రాసెస్కే ఒక్కొక్క బిర్యానీ పలుకు ఒక్కొక్కలా ఉంటుంది కదా, బాస్మతి రైస్ బ్రాండ్ బట్టి. మీకు ఆల్మోస్ట్ ఉడికిపోయిందంటే ఒక 7-8 నిమిషాలు ఉంచేసి ఒకసారి తీసి చూసుకోండి. తీసి చూసుకుంటేటికి మీకు ఇలా అయిపోయింది అనుకోండి, అయిపోయినట్టు. బేసిక్గా నాకైతే 10-12 నిమిషాలు పట్టింది మేము చేసేటప్పుడు. లేదు మీకు ఆల్రెడీ ముందే ఉడికిపోయింది అనుకుంటే ఇలా ఒక తీసి చూసుకోండి. చూసుకున్న తర్వాత మీకు ఉడికిపోతే ఓకే, లేదా మూత పెట్టి ఇంకొక 2-3 నిమిషాలు ఉంచేయండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది డిష్. ఒకసారి చూసి ట్రై చేయండి. నా ఎక్స్ప్లెనేషన్లో ఏమైనా లోపం ఉండొచ్చేమో కానీ డిష్లో మాత్రం ఏ లోపం ఉండదు, చాలా బాగుంటుంది. పక్కా కొలతలతో చెప్పాను, చూసి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా నాన్ వెజ్ వీడియోస్, వెజ్ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను మీ రెసిపీ రాంబాబు.